బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో జరిగే ప్రతి పరిణామం, మరి ముఖ్యంగా జియో పాలిటిక్స్లో జరిగే ప్రతి పరిణామాన్ని మీ ముందుంచుతోంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్తో వచ్చేస్తుంది. ట్రంప్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. అరగంట పాటు ఫోన్లో మాట్లాడారు మోదీ. ఆపరేషన్ సింధూర్లో ట్రంప్ మధ్యవర్తిత్వంపై మోదీ కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్తో యుద్ధం ఆపింది మీరు కాదు అంటూ చెప్పుకొచ్చారు మోదీ. యుద్ధం ఆపడంలో ఎవరి ప్రమేయం లేదన్నారు ఆయన. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కారణంగా యుద్ధాన్ని ఆపలేదంటూ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ రిక్వెస్ట్ చేస్తేనే యుద్ధాన్ని ఆపేశామంటూ ప్రధాని మోదీ చెప్పారు. పాకిస్తాన్తో చర్చలకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు ప్రధాని. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఇటు ఫారెన్ సెక్రటరీ, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया. प्रधानमंत्री मोदी ने यह भी कहा कि भारत अब आतंकवाद को प्रॉक्सी वॉर नहीं, युद्ध के रूप में ही देखता है और भारत का ऑपरेशन सिंदूर अभी भी जारी है. బిగ్గెస్ట్ డైలాగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకు ఇంత బిగ్గెస్ట్ డైలాగ్ అనే మాట ఇప్పుడు చర్చ జరుగుతుందంటే కనుక, మరి ముఖ్యంగా ఆయన అన్న మాటలు విన్నారా? ఎందుకంటే ఇటు విక్రమ్ మిశ్రీకి సంబంధించి గతంలో ఆయన మాట్లాడిన మాటల్లో ఒక కామ్నెస్ కనిపించింది. ఒక కామ్గా ఆపరేషన్ సింధూర్ సందర్భంలో కూడా, ఆపరేషన్ సింధూర్లో మీరు నేను మనమంతా కూడా ఒక హై పిచ్కి వెళ్ళి మాట్లాడుకునే మాటలు చేశాం. అంటే ఆ రేంజ్లో మాట్లాడుకున్నాం, ఎందుకంటే మన ఎమోషన్స్. బట్ అప్పుడు కూడా ఆయన కంట్రోల్గా మాట్లాడారు. కానీ ఈరోజు ఆయన మాట్లాడిన స్వరం కాస్త గట్టిగానే ఉంది. ఇది పాకిస్తాన్కే కాదు, అమెరికాకు కూడా నీ పని నువ్వు చూసుకో, మూసుకొని నీ పని నువ్వు చూసుకో అంటూ ఉంటాం కదా సాధారణంగా కాన్వర్సేషన్ జరిగినప్పుడు. అటువంటి సమాధానమే, మూసుకొని నీ పని నువ్వు చూసుకో, ప్రతి దాంట్లో వేలికి పెట్టి తగుదునమ్మా దూరిపోతావు కదా, ఆ దూరే క్రమంలో ఒకసారి ఆలోచించి దూరు అని చెప్పి ఇండైరెక్ట్గా మనం చెప్పినట్టు ఉందనుకోవాలి. ఈరోజు విక్రమ్ మిశ్రీ మాట్లాడిన సందర్భాన్ని చూశారు కదా. ఇటు భారత్ పాకిస్తాన్కి సంబంధించి జరిగిన చర్చల్లో నీ ప్రమేయం ఏమీ లేదు, ఇదే అంశాన్ని ఇదే క్లారిటీగా ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పారంటూ కూడా విదేశాంగ కార్యదర్శి చెప్పుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. నీకంత సీన్ లేదు అంటే ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగిందనేది ఒకసారి చూసారు కదా. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పిన స్టేట్మెంట్ మనం చూసాం ట్రంప్కి సంబంధించి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో కూడా ఇటు మన పేరుని ప్రస్తావించాడు, భారత్ పాకిస్తాన్ అంటూ కూడా మన పేరుని ప్రస్తావిస్తూ పాకిస్తాన్తో లంకెపెట్టి ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపేశానని చెప్పి అన్న తర్వాత చాలామందికి ఒక విధంగా చెప్పాలంటే భారతీయులకి కాలిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు దాని మీద క్లారిటీ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం మోదీ గట్టిగానే చెప్పినట్టుగా తెలుస్తోంది తన దోస్తుకి. ఎగ్జాక్ట్. యాక్చువల్గా G7 సదస్సుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాని ఇద్దరు భేటీ కావాల్సి ఉండే, డైరెక్ట్ గా 1-to-1 భేటీ కావాల్సి ఉండే G సదస్సులోనే. కానీ అటు ఇజ్రాయెల్ ఇరాన్ కి సంబంధించిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ తన పర్యటన కుదించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడంతో ఫోన్ లో ఈ కన్వర్సేషన్ జరిగింది. ఫోన్ లో హాఫ్ అన్ అవర్ పైగా జరిగింది. హాఫ్ అన్ అవర్ పైగా జరిగిన కన్వర్సేషన్ లో చాలా స్పష్టంగా మోడీ చెప్పే ప్రయత్నం చేశారు. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ని ఫోన్ లో కూడా ట్రంప్ కు వివరించే ప్రయత్నం చేశారు. ఎందుకు మధ్యలో ఇంతవరకు ట్రంప్ తో కన్వర్సేషనే జరగలేదు అనేటువంటిది ఈ కన్వర్సేషన్ స్పష్టం చేస్తా ఉంది. ఆపరేషన్ సింధూర్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రధాని మోదీ ట్రంప్ కి. సో గతంలో ఎక్కడ కూడా ఈ అంశానికి సంబంధించి కాల్ జరగలేదు, మాట్లాడలేదు.
చర్చలు జరగలేదు దీనికి సంబంధించి. ఎందుకంటే ట్రంప్ పదే పదే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాను, నేనే యుద్ధాన్ని ఆపాను, నా ఇన్వాల్వ్మెంట్ తోటే యుద్ధం ఆగింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీనికి భారత్ లో ఉన్న ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ట్రంప్ ఏదో యుద్ధాన్ని ఆపేశాడు, మోదీ పైన ఒత్తిడి తెచ్చాడు, భారత్ పైన ఒత్తిడి తెచ్చాడు అనేటువంటిది ఈ రోజు మిస్ట్రీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి చాలా స్పష్టంగా విక్రమ్ మిస్ట్రీ వచ్చినటువంటి 30 minutes కన్వర్జేషన్ ని వివరించే ప్రయత్నం చేస్తూనే భారత్ సంబంధించినటువంటి ఏదైతే డీల్ ఉందో ఇక వాణిజ్యపరమైనటువంటి బిజినెస్ డీల్స్ అమెరికాకు సంబంధించి దానికి తలొగ్గి పాకిస్తాన్ తో కాల్పుల విరమణ చేసింది, ఆపరేషన్ సింధూర్ నిలుపుదల చేసింది అనేటువంటిది పూర్తిగా అబద్ధం. అలాంటిది చర్చలు జరగలేదు. పాకిస్తాన్ భారత్ కాలబేరానికి వచ్చింది, అందుకే నిలుపుదల చేసింది. అయినా ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి స్థాయిలో నిలుపుదల కాలేదు. అది కొంతమేర వరకే టెర్రరిస్టుల పైన కంటిన్యూ అవుతుంది ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కూడా క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా భారత్ పాకిస్తాన్ మధ్యలో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, సింగిల్ గానే భారత్ ఇట్లాంటి విషయాలను డీల్ చేస్తుందన్నారు. గతంలో కూడా మనం ఇదే అంశం పాకిస్తాన్ పిఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్ అంశంలో కూడా భారత్ ఇదే వైఖరి చెప్పే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే పదే పదే పిఓకే అంశంలో అమెరికా ఎంటర్ కావాలని చూస్తుందో మధ్యవర్తిగా, మీ మధ్యవర్తిత్వం అవసరం లేదు, ఇది భారత్ భూ అంతర్భాగానికి సంబంధించిన సమస్య కాబట్టి మీ అంతర్భాగాన్ని మేము మా అంతర్భాగ సమస్యలో మీ ఇన్వాల్వ్మెంట్ ని ఒప్పుకోము అనేటువంటిది గతంలో చెప్పారు విదేశాంగ శాఖ మంత్రి అప్పుడున్నటువంటి ఆ సందర్భంలో సమావేశంలో జయశంకర్. ఇప్పుడు విక్రమ్ మిస్ట్రీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో కూడా అమెరికా మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు అనేటువంటిది టిట్ ఫాట్ చాట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి బిగ్ షాకే ఇది. మోదీ నుంచి చాలా క్లారిటీగా ట్రంప్ మీ అవసరం మాకు లేదు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. మీ ఇన్వాల్వ్మెంట్ మాకు వద్దు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్కు చురకలు అంటించింది భారత్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్కి సంబంధించి నువ్వే యుద్ధాన్ని ఆపలేదు, భారతే పాకిస్తాన్తో చర్చలు జరిపిన నేపథ్యంలో, అంటే భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరిపింది, ఇది కూడా మొదలుపెట్టింది పాకిస్తాన్ అంటూ చెప్పుకొచ్చారు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ. ఈ నేపథ్యంలో ఒక్కసారి గతంలో ఆయన మాట్లాడిన స్టేట్మెంట్స్ మీరు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి ఆ టోన్ని, ఆయన మాట్లాడిన స్వరాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చాలా గట్టిగా ఈసారి భారత స్వరం మరి ప్రపంచ దేశాలకి సోకాల్డ్ పెద్దనగా చెప్పుకుంటున్న ట్రంప్కి వినిపించాలి కదా. ఆ మాత్రం బేస్ ఉండాలా, ఆ మాత్రం డైలాగులు ఉండాలా. ఈ నేపథ్యంలోని విక్రమ్ మిస్ట్రీ ఆయన గట్టిగా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత ఐ రిక్వెస్ట్ మధు మీరు ఒకసారి లైన్లోనే ప్రయత్నం చేయండి, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలా కీలకమైన పాయింట్లు చర్చించుకోవాలి. ఒకసారి విక్రమ్ మిస్ట్రీ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. किसी भी के इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया. प्रधानमंत्री मोदी ने यह भी कहा कि भारत अब आतंकवाद को प्रॉक्सी वॉर नहीं, युद्ध के रूप में ही देखता है और भारत का ऑपरेशन सिंदूर अभी भी जारी है. कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है.
राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया। प्रधानमंत्री मोदी ने यह भी कहा कि भारत अब आतंकवाद को प्रॉक्सी वॉर नहीं, युद्ध के रूप में ही देखता है और भारत का ऑपरेशन सिंदूर अभी भी जारी है। ఆపరేషన్ సింధూర్ అబీబీ చాలు హై అంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తూనే ఉంది, అదే ముగిసిన అధ్యాయం కాదు. ఇంకొక మాట అన్నారు మీరు, ఆ మధ్యలో మాట వింటే ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను. పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఆయన ఏమన్నారంటే, ఇటు ప్రెసిడెంట్ ట్రంప్తో మాట్లాడిన సందర్భంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడిన సందర్భంలో ఏమన్నారంటే, అమెరికా అధ్యక్షుడికి సంబంధించి మాట్లాడిన క్రమంలో కాస్త గట్టిగానే మాట్లాడుతూ, అమెరికా ఒక్కసారి గట్టిగా ఒక్కసారి నువ్వు విను, రెండు చెవులు రెక్కించి విను, ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడిన క్రమంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఏమన్నారు గట్టిగా చెబుతూ, పాకిస్తాన్కి సంబంధించిన మధ్యవర్తిత్వం విషయంలో గతంలో ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకోము, భవిష్యత్తులో ఒప్పుకునేదే లేదు, భవిష్యత్తులో ఒప్పుకునేదే లేదు, గతంలో ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకోము, భవిష్యత్తులో ఒప్పుకునే ప్రసక్తే లేదు. వింటున్నావా? క్యాన్ యూ లిజన్ టు దిస్? వీ వోంట్ అగ్రీ. ఇక్కడ ఏమంటున్నారు? ట్రేడ్ డీల్ అనేది చర్చ లేదు, వ్యాపార కోణం అనేది లేదు, వాణిజ్యం అనేది లేదు, మధ్యవర్తిత్వం అనేది జరగలేదు, ఈ మాటలు లేవు అనేది ఆయనే కదా స్వయంగా విదేశాంగ కార్యదర్శి. అంటే భారత్కి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఆయన నుంచి వచ్చిందంటే అది భారత వాక్కు, అది భారత స్టేట్మెంట్. దట్ ఈజ్ వాట్ ఇండియా, దట్ ఈజ్ వాట్ ఆర్ ఇండియా. వీ హ్యావ్ పేషెన్స్ టు డెలివర్ ఎ వర్డ్. We think, we analyze, we speak on the facts. We speak on the facts, not like you, to convince some issue and to go overcome that issue without a justification. Remind it. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఈరోజు క్లియర్ కట్గా గట్టిగానే చెప్పారు ప్రధాని మోదీ. మరి ముఖ్యంగా మధ్యలో పదం చాలామందికి, బహుశా భారతీయులందరికీ, అంటే మనం భారతీయులను భావించే వాళ్ళందరికీ నచ్చే పదం అని చెప్పుకోవడంలో అతిశయోక్తులని చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడుతున్న సందర్భంలో గట్టిగానే మాట్లాడారు. గతంలో ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకోం, భవిష్యత్తులో ఒప్పుకునేదే ప్రసక్తి లేదు, వాణిజ్యం మాట లేదు, మధ్యవర్తిత్వ మాట లేదు అంటూ కూడా తెగేసి చెప్పిన సందర్భం. ఎలా చూడాలి దీన్ని? ఓకే మధు డిస్కనెక్ట్ అయ్యారు, ఒకసారి మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మధు, ప్రధాని మోదీ మాట్లాడిన సందర్భం అంటూ కూడా విదేశాంగ కార్యదర్శి ఆయన చెప్పారు, గతంలో ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకునే ప్రసక్తే లేదు, ఆ తర్వాత ఒప్పుకునేది భవిష్యత్తులో కూడా ఒప్పుకోమంటూ కూడా మధ్యవర్తిత్వ అంశానికి సంబంధించి. సో ఈ విషయాన్ని ఎలా చూడాలి? అంటే ఎగ్జాక్ట్లీ, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ అంశంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ నిలుపుదయ్యడంలో పొరపాటున కూడా అమెరికా అధ్యక్షుడి ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటిది. అసలు మీరు మాతో మాట్లాడలేదు, మీరు చెప్తే మేము ఆపలేదు యుద్ధాన్ని అనేటువంటిది చాలా స్పష్టతనిచ్చారు. ఇంకా దీంతో పాటు ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు అమెరికాది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు మిస్ట్రీ. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్సేషన్ కి సంబంధించి మీడియాకు వివరించే ప్రయత్నం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ మోదీకి గతంలో ఒకసారి సంతాపం తెలిపారు ఆ దాడికి సంబంధించి. అఫ్కోర్స్ ట్రంపే కాదు, చాలా దేశాలకు సంబంధించినటువంటి దేశ అధ్యక్షులు, ఆ దేశ ప్రధానులు, వివిధ దేశాల వాళ్ళు ఈ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి ప్రధాని మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు, కాస్త సానుభూతి తెలిపే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి తర్వాత కన్వర్సేషన్ జరిగింది. ఇది మళ్ళీ దాని తర్వాత ఇదే కన్వర్సేషన్ జరిగింది. అంటే మధ్యలో ట్రంప్ మోదీ ఎప్పుడు మాట్లాడుకోలేదు అనేటువంటిది కూడా ఇక్కడ విక్రమ్ మిస్రీ క్లారిటీ ఇచ్చారు మీడియా ద్వారా ఈరోజు దేశ ప్రజలకి. ఇది నిజంగా ఒక చెంపపెట్టు లాంటి చర్యనే అమెరికాకి. ఖచ్చితంగా పదే అమెరికా సంబంధించిన అధ్యక్షుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించాను అని, మొన్న సేమ్ ఇజ్రాయెల్ ఇరాన్ కి సంబంధించిన అంశంలో కూడా నేను భారత్ పాక్ సంబంధించిన మధ్యవర్తిత్వం వహించాను, యుద్ధం ఆపేశాను, మీరు కూడా శాంతి చర్చలకు రండి అంటూ ఇరాన్ ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే అక్కడ కూడా మళ్ళీ ఈ ప్రస్తావన తెచ్చే ప్రయత్నం చేశారు. పదే అబద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు చెబుతా ఉన్నాడు. దాన్ని ఈ రోజు కుండబద్దలు కొట్టినట్టుగా క్లారిటీగా భారత్
స్పష్టం చేసింది ప్రధాని మోదీ ఫోన్ లో ట్రంప్ తో మాట్లాడి. ఇంతటితోటే కాదు, ట్రంప్ మోదీని అమెరికాకు రావాలని ఆహ్వానం చేస్తూ కూడా బిజీ షెడ్యూల్ ఉంది, ఇప్పుడు రాలేనట్టు కూడా చాలా స్పష్టంగా తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దీంతో భారత్ సున్నితంగా తిరస్కరించారు అనుకోవచ్చు అప్పుడు. ఎగ్జాక్ట్లీ, చాలా నిర్విఘ్నంగా చాలా స్పష్టతతో ఉంది భారత్ అనేటువంటిది. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల విషయంలో కావచ్చు, వివాదాస్పద భూభాగాలకు సంబంధించిన విషయంలో ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని యాక్సెప్ట్ చేయదు అనేటువంటిది క్లారిటీ ఇచ్చారు మోదీ ఈ రోజు హాఫ్ అన్ అవర్ కన్వర్సేషన్ లో. ఇది మోదీ చెప్పినటువంటి డైలాగ్ తో ఇప్పటికైనా ట్రంప్ అలాంటి వ్యాఖ్యలను మళ్ళీ మళ్ళీ ప్రచారం చేయకుండా తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. రైట్, థ్యాంక్ యూ మధు. ఐ థింక్ ఈ డైలాగ్తో ట్రంప్కి క్లారిటీ వచ్చి ఉంటుంది, యుఎస్ కూడా పిచ్చ స్థాయిలో క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏవని పిచ్చగా మాట్లాడితే భరించేవాడు కూడా లేడు ఇక్కడ అని చెప్పి. బహుశా ఎమోషన్స్ ఆ టైంలో ఉంటాయి కాబట్టి భారత్కి ఒక వజ్రాభరణమే సహనం. ఇండియన్స్ హావ్ పేషెన్స్. ఇఫ్ యు ఆర్ పేషెంట్ దెన్ గో ఫర్ అ హాస్పిటల్. ఇఫ్ యూ హ్యావ్ ఎ పేషెన్స్ కమ్ టు ఇండియా. ఇది ఎవరికైనా చెప్పేది. ఎందుకంటే కనుక భారత్కి ఈరోజు ఆ పేషెన్స్ ఉంది కాబట్టి ట్రంప్ లాంటి అగ్రరాజ్యానికి, సోకాల్డ్ అగ్రరాజ్యం చెప్పుకుంటున్న ఈ పెద్దన్న అంత భారీ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇంతవరకు భరించింది, ఇంతవరకు ఆగింది, ఇంతవరకు ఇండైరెక్ట్గా చెప్పింది. కానీ బహుశా అర్థం కాదు కదా. అందుకే ఈరోజు తన భాషలో, తనకొచ్చిన భాషలో, తనదైన భాషలో, తన వాక్చాతుర్యంతో ఈరోజు ప్రపంచానికి చెప్పుకొచ్చింది తన బాణి ఏంటి, తన వాణి ఏంటి అనేది. ఇప్పటికైనా భారత్తో పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయో ప్రపంచాలు చవిచూడాల్సిందే. ఈరోజు ఇదే ట్రంప్ని ప్రపంచ దేశాలు నమ్మని పరిస్థితి ఉంది. ఇంతకీ ఇజ్రాయెల్ని నమ్ముతుందా? ఇజ్రాయెల్ కూడా నమ్ముతోందా ట్రంప్ని? నేను అమెరికా అన్నట్లేదు ఇక్కడ. ట్రంప్ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ కూడా నమ్ముతోందా? అటువంటి క్రమం ఇది భారత్కి మంచి చేస్తుందా, చెడు చేస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే భారత్ విషయంలో తన బాణి ఎలా ఉంటుంది, భారత్ ఎలా చెబుతుంది, ఎటువంటి వాగ్బాణాన్ని సంధించగలదు, ఎటువంటి చాతుర్యత, ఎటువంటి చతురత. ఇంకా లిజన్ టు అవర్ వర్డ్స్. ఇఫ్ యూ క్యాన్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ అవర్ తెలుగు, ద బ్యూటిఫుల్ మదర్ ల్యాండ్, ద బ్యూటీ ఆఫ్ ద తెలుగు, యూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్. If Americans are watching this story, if at all possible, try to translate the story in our mother language to your language. You get to know the depth of the subject, depth of the pain. ఏదో బయటకు వచ్చి మాట్లాడేసామంటే కాదు. పెద్ద దేశం అగ్రరాజ్యంగా మాట్లాడుకుంటున్న క్రమంలో ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. దొరికిన సందల్లా దూరిపోయి భారత్ పాకిస్తాన్కి మధ్యవర్తిత్వం నేనే వహించా. సో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు భారత్ చాలా శుతిమెత్తగా సమాధానం చెప్పింది. ఈ సందర్భంలో కావాల్సింది ఎమోషన్స్ కాదు. ఎందుకంటే మనకి వ్యాపారము ముఖ్యమే, వాణిజ్యం ముఖ్యమే, సంబంధాలు ముఖ్యమే. ఒకవేళ పరిధి దాటితే బంధించాల్సింది, ఆ బంధిస్తూనే బంధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి చాలా సున్నితంగా, శుతిమెత్తంగా భారత్ దీన్ని వ్యవహరిస్తోంది. ఇక్కడ పర్సనల్గా ఎవరితో వెళ్ళదు భారత్. దట్స్ సో క్లియర్. అది ప్రపంచ దేశాలు అర్థం చేసుకుంటే ప్రపంచ దేశాలకే మేలు. ఎందుకు? రిమెంబర్, టుడే ఈజ్ ఇండియా అబౌట్ 150 crore people, where entire world is looking for India. If you want to have differences with India, then try to ready for the repercussions where you have to face from the entire world. ఒకసారి ఇదే ఘటనకు సంబంధించి మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ మాట్లాడారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గతంలో విన్నవాళ్ళు ఇప్పుడు ఆయన టోన్ ఒకసారి వినండి, జస్ట్ వినండి. వింటే అర్థమవుతుంది భారత్ ఎంత గట్టిగా ట్రంప్కి సమాధానం ఇచ్చిందో. नैतिक एक इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है.
राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया। प्रधानमंत्री मोदी ने यह भी कहा कि भारत अब आतंकवाद को प्रॉक्सी वॉर नहीं, युद्ध के रूप में ही देखता है और भारत का ऑपरेशन सिंदूर अभी भी जारी है। At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.